90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం అండి, డాక్టర్ శ్రీ ఆచార్య ఆనందకృష్ణ స్వామి గారు. నమస్కారం. మరి ఇవాళ మనీ మంత్ర ఎపిసోడ్లో మహిళలకి ఏం చెప్పబోతున్నారు, దాంతోపాటు చాలా సందర్భాల్లో ఇవి అవాయిడ్ చేయాలి అని మీరు చెప్తూ ఉంటారు కాబట్టి మరి ఈ ఎపిసోడ్లో ఏం చెప్పబోతున్నారండి? ఈ ప్రపంచం మిమ్మల్ని ఏమన్నా మీరు పట్టించుకోవద్దు. అర్థమైందా? మీరు చెడ్డ వాళ్ళన్నా మంచి వాళ్ళన్నా ఏదన్నా అనుకోండి, మనకు సంబంధం లేదు. ఎందుకంటే మనం విశ్వంతోనే కనెక్ట్ అయ్యి సుప్త చేతనాత్మక మనసుతోని మనం అనుసంధానం అయ్యి ఎప్పుడైతే ఉంటామో సుప్త చేతనాత్మక మనసు నీ జీవితంలో మంచిని మాత్రమే తీసుకొస్తుంది. అంతవరకు మీరు ఓకే పట్టండి. వంద రకాలు అనుకుంటారు మనకి. అర్థమైందా? అప్పుడు నా జీవితంలో కూడా నా ఎంప్లాయీస్తో నేను ఈ సబ్జెక్టు గురించి నేను ఎప్పుడైతే చర్చించానో నన్ను ఒక వింత మనిషిలాగా చూశారు. ఇలా చెప్తున్నాడు ఆయన, ఇలా మాట్లాడుతున్నాడు, ఇలా ఎందుకు ఉండదు, సరదాగా అందరితో కలిసి ఉండాలి, బాగుండాలి కదా అని అనుకుంటారు కదా ఎవరైనా. నువ్వు డిఫరెంట్గా ఉండాలి అన్నప్పుడు ఏమనుకుంటారు? ఇలాంటి ఆలోచనలు తనకు ఎందుకు వస్తున్నాయని చాలామంది నన్ను విమర్శించే వాళ్ళు ఉన్నారు. ఓకేనా? ఆ విమర్శలు వల్ల సద్విమర్శలుగా మార్చి అందరు నవాయిపు చూసే విధంగా నా జీవితాన్ని నేను మార్చుకున్నాను. అలాగే మీరు మార్చుకోవాలి. మార్చుకోవాలన్నప్పుడు ముందు ఏం చేయాలంటే గంభీరంగా ఉండడం నేర్చుకోండి. ఓకేనా? వీలైనంత గంభీరంగా ఉండాలి, హుందాగా ఉండాలి. ఓకేనా? ఎలా ఉండాలంటే ఇతరులు మీతో మాట్లాడాలని తహతహలాడాలి. ఓకే? మీతో కలిసి పని చేయాలని తహతహలాడాలి. ఓకేనా? మీ సలహాలు తీసుకోవాలని అందరు తహతహలాడాలి. ఆ స్థాయికి మీరు వెళ్ళిపోవాలన్నప్పుడు ముందు మీరు ఇవన్నీ పాటించినప్పుడు ఆ గంభీరత్వం అనేది వస్తుంది మీరు. అర్థమైంది? ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడి అది ఏదో సమస్యలు తీర్చినట్టు, ఏదో మీరే పెద్ద ఇదైపోయినట్టు అవన్నీ ఫీల్ అయిపోయినాం. ఇప్పుడు ఆ సమస్యలన్నీ మీ సబ్కాన్షియస్ మైండ్ గ్రహిస్తుంది. నా దగ్గర ఒక ఆవిడ వచ్చింది, అపాయింట్మెంట్ తీసుకొని, పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకొని వచ్చేసి, ఆ గురుగారు మీ వీడియోలు వింటున్నాను. ఓకే, బ్రహ్మాండంగా ఉన్నాయి వీడియోలు. ఓకే, నాకు పాజిటివ్ మైండ్ అలవాటు అయిపోయింది. ఇప్పుడు నేను మా గల్లీలో లీడర్ని నేను. ఓకేనా? స్టేట్ లీడర్స్ ఉంటారు కదా, వాళ్ళ సమస్యలు ఏవైతుంటారు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన ప్రతి వాళ్ళు కూడా నెగిటివ్సే చెప్తారు. పాజిటివ్ ఏం చెప్తారు? నాకు ఇది కావాలనో, లేకపోతే ఇది లేదను, లేకపోతే వాళ్ళతో గొడవ అయిందను, మీరే ఇచ్చేయాలను. నెగిటివ్ తప్ప పాజిటివ్ అని చెప్పారు. నేను ఇది సంపాదించిన మాత్రం ఎవరు చెప్పారు కదా. కాబట్టి ఆ నెగిటివ్స్ వినడం వల్ల మళ్ళీ నా సబ్కాన్షియస్ మైండ్ డిస్టర్బెన్స్ అయిపోయి మళ్ళీ నెగిటివ్ని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు నేనేం చేయాలి అందా? మీ సబ్జెక్ట్ ఓకే, నేను 2 సంవత్సరాల నుంచి పాటిస్తున్నాను, బాగానే సంపాదించుకున్నాను, అంత బాగుంది. ఇప్పుడు సంపాదన పోయింది, నెగిటివ్స్ ఎక్కువ అయిపోయినాయి. అంటే ఉన్న బలంగా మీరు ఏదో స్టేట్కి లీడర్ చేశారు, మీరు బాగా అన్నీ మాట్లాడతారని చేస్తారు, మా అందరికీ కొద్దిగా ఒక ఇదాన్ని ప్రదర్శించండి. ఇప్పుడు ఏమైపోయింది? నా సంపాదన పోయింది. ఎందుకు పోయింది నాకు తెలుసు. ఎందుకంటే ఇంతకుముందులాగా నేను డబ్బు సంపాదించడానికి టైం కేటాయించట్లేదు. ఓకేనా? అలాగని చెప్పేసి సమస్యలు ఎక్కువ అయిపోయినాయి. ఇప్పుడు నేనేం చేయాలి చెప్తాను. ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక వజ్రం ఉంది. ఓకే, వజ్రం ఉంది. వజ్రం చుట్టూ పలకలు ఉన్నాయి. ఓకే, ఆ పలకల మీద ఎన్నో దృశ్యాలు పడతాయి. అవి పలకల మీద పైన ఉన్నాయా, వజ్రం లోపలికి వెళ్ళాయా? పైన ఉన్నాయి, వజ్రం లోపలికి వెళ్ళలేదు. నేను అదే చెప్పాను, అవన్నీ అక్కడనే వదిలిపెట్టేసి ఇంటికి రండి. ఎందుకంటే అది అక్కడ మట్టుకే, ఆ సమస్యలన్నీ అక్కడ మట్టుకే. మీ డోర్ దాకా వచ్చేసరికి ఒకసారి విదిలించేయండి వాటన్నిటిని. మీరు వజ్రం లాంటి వాళ్ళు కదా, ఈ సుప్త చేతనాత్మక మనసుని ఎవరైతే పట్టుకున్నారో వాళ్ళు వజ్రం లాంటి వాళ్ళు. ఈ వజ్రం ఏదైతుందో తన పలకల మీద దృశ్యాలని లోనికి స్వీకరించదు. ఒక మట్టి ముద్ద ఉంది, పైన వాటర్ పోసాం, అది లోనికి స్వీకరిస్తుంది. అవునా కదా? వజ్రం ఎలాంటి దృశ్యాలనైనా పైన చూపిస్తుంది తప్ప లోపల వజ్రం స్వచ్ఛంగానే ఉంటుంది. ఎప్పుడైతే మీరు దీన్ని పాటిస్తారో అప్పుడు మీకు ఏది అంటదు, మీరు ఎక్కడ కూడా ఫెయిల్ కారు, ఏ సమస్యలు కూడా మీతో ఉండవు అని చెప్పాను. ఒక్కసారి ఆమె ఆశ్చర్యంలో ఉంది, ఇదేదో బాగుందండి అని చెప్పేసి మళ్ళీ అలాగే కంటిన్యూ చేస్తూ పోయింది. తర్వాత మళ్ళీ తన లైఫ్ తనకి ఏదో రకంగా ముందుకెళ్ళిపోయింది. కాబట్టి మీరు కూడా ఏం చేస్తారంటే మీ బాధ్యతలు నెరవేర్చండి. మీ ఇంట్లో మీ భర్త ఒక విషయం చెప్తాడు, మీ పిల్లలు స్కూల్లో సమస్యలు చెప్తారు, లేదా కాలేజీలో సమస్యలు చెప్తారు, బయటకు వెళ్ళి రాగానే అమ్మాయి చెప్తుంది, బస్సులో హెవీ రష్గా ఉంది అమ్మ, మమ్మీ నాకు అలా అయింది, ఇలా అయింది, ఆ స్ట్రెస్గా ఉంది అని చెప్తుంది. ఓకే, వాళ్ళకి బాధ్యత మాత్రమే నిర్వహించండి. మీ అత్తమామ కానీ, భర్త కానీ, పిల్లలు కానీ, వాళ్ళకి మీరు ఏం చేయాలి ఆ బాధ్యత మాత్రమే వహించండి. ఓకేనా? మీరు దాన్ని సెంటిమెంట్గా ఫీల్ కాకండి. అయ్యో నా కూతురికి ఇలా అయిందని అని చెప్పేసి మీరు బాధపడిపోవడం, ఇవన్నీ చేస్తే ఏమైందంటే అవన్నీ మీ జీవితంలోకి ఆహ్వానించడం అవుతుంది. వజ్రంలాగానే ఉండండి, వజ్రం ఏది స్వీకరించదు. ఓకేనా, అలాగనా, సరే ఓకే, దానికి ఇలా చేద్దామని చెప్పండి, అంతే తప్ప దాన్ని మీరు బాధగా ఫీల్ కావద్దు. అర్థమైందా? ఎక్కడైనా బాధలు ఏవైతుంటాయో, ఎవరన్నా వచ్చి మీతో ఏదైనా బాధలు చెప్పుకున్నారు,
ఎక్కడ కూడా ఆ బాధల్ని మీరు ఫీల్ కాకండి, వినండి, వీలైతే ఒక సలహా ఇవ్వండి, వదిలిపెట్టండి. అయ్యో పాపం అలా అయిందా ఇలా అయిందా. నేను ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పాను, ఒక వ్యక్తిని చూసి ఇతను బాధపడి ఓకే ఒక అంగవికలుని ఊకే పదే పదే ఊహించి అతని గురించి బాధపడి ఇతనికి యాక్సిడెంట్ సేమ్ అది యాక్సిడెంట్గా జరగడం జరిగింది అని. కాబట్టి ప్రపంచంలో ఏ బాధల్ని మీరు స్వీకరించడానికి సిద్ధంగా ఉండొద్దు. అర్థమైందా? బాధ్యత వహించండి, సమాజం పట్ల బాధ్యత వహించండి. భార్యలాగా మీరు ఏం చేయాలో చేయండి, పిల్లలకి తల్లిలాగా ఏం చేయాలో చేయండి, అత్తమామలకి ఏం సేవలు చేయాలో చేయండి. అందరు చాలా చక్కగా చూసుకోండి, కానీ దాన్ని మీరు ఫీల్ అవ్వకండి. ఇది చాలా కష్టం కదా, అవునా కదా? అలా ఉన్నప్పుడే మీరు అనుకున్న సాధిస్తారు. మీరు చూడండి, గొప్ప గొప్ప డైనమిక్ లేడీస్ ఉంటారు, వాళ్ళు ప్రార్థనలు వేస్తారు, వెళ్ళిపోతారు, వాళ్ళ పని ఏదో చేసుకుంటారు. మీడియాలో వస్తుంది వాళ్ళ గురించి, మంచి వస్తుంది చెడు వస్తుంది ఏమవుతుంది అసలు ఏమీ పట్టించుకోరు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. అర్థమైందా? చాలా గొప్ప మందిని చూశాను నేను. అసలు వాళ్ళు ఎలా ఉంటారంటే అసలు వీళ్ళు మనకు అందుతారా, మన ఆలోచనలకు అందుతారా అనే లెవెల్లో ఉంటారు. వాళ్ళకి ఇలాంటివి ఏమీ ఉండవు. కాబట్టి వాళ్ళు అనుకున్న స్థాయిని వాళ్ళు చేరగలిగారు. అర్థమవుతుందా? కాబట్టి బాధ్యత వహించండి, దాన్ని సెంటిమెంట్గా ఫీల్ అవ్వకండి. ఆ బాధల్ని మీరు మీ యొక్క మనసులోకి ఎక్కించుకోకండి. ఇంట్లో వాళ్ళే కావచ్చు, బయట వాళ్ళే కావచ్చు, సమాజంలో కావచ్చు, ఏదైనా కావచ్చు. వాటిని చూసి మీకు వీలైతే హెల్ప్ చేయండి, లేదంటే సైలెంట్ చెప్పండి, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పండి, నిశ్శబ్దం వహించండి. అంతే తప్ప వాటిని ఫీల్ కాకండి. ఫీల్ అయితే ఏమవుతుంది, మీరు బాధపడిపోయి మదన పడిపోయి ఏడవడం అనేది జరుగుతుంది. అందుకే నేను స్టార్టింగ్లోనే చెప్పాను, ఆడవాళ్ళు చాలా సున్నిత మనస్కులు, ప్రతి చిన్నదానికి ఫీల్ అయిపోతారు, ఏడుస్తారు అని చెప్పేసి. అవునా కదా? ఇక్కడ ఏమైపోయిందంటే మీ ఫ్రీక్వెన్సీ లెవెల్ అనేది చాలా లో లెవెల్లో ఉంది. కాబట్టి కొందరు ఉంటారు ఒక చిన్న మాట అంటే ఏడ్ చేస్తారు, ఓకేనా? కొందరు ఉంటారు రివర్స్లో మాట్లాడతారు, కొందరు ఉంటారు సమస్యను సాధిస్తారు. 3 రకాలు ఉన్నారు ఇక్కడ. అర్థమైందా? సమస్యను సాధించే వాళ్ళ హై ఫ్రీక్వెన్సీ, వాళ్ళ మైండ్ ఆ మానసిక చైతన్య స్థితి చాలా ఉన్నత స్థాయిలో ఉంది. అర్థమైందా? మాటిమాటికి ఏడుస్తారు కదా, లో లెవెల్లో ఉంటుంది. అర్థమైందా? నా దగ్గరకు ఒక అమ్మాయి వచ్చింది, ఇలాగే వచ్చిన తర్వాత ఆమె ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్తూ నా పరిస్థితి ఇలా అయింది, నన్ను ఎవరు కూడా ఆదరించట్లేదు అని ఏడ్చింది. ఎప్పుడేమైంది, ఆమె చైతన్య స్థాయి, మానసిక చైతన్య స్థాయి చాలా లో ఫ్రీక్వెన్సీలో ఉంది. ఓకేనా? నేను గట్టిగా బెదిరించాను, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఏమొచ్చిందని ఏడుస్తున్నావు, ఎవరి దగ్గర ఏడుస్తున్నావు నువ్వు అన్నాను. ఎమ్మట కళ్ళనీళ్ళు అయిపోయినాయి, ఎమ్మట కళ్ళనీళ్ళు. నేను అలా మాట్లాడతాను అనుకోలేదు, ఎందుకంటే ఇప్పుడు ఒక బాధ మీ దగ్గరికి చెప్పడానికి ఎవరైనా వచ్చారనుకోండి, మీరేం చేస్తారు, ఓహో అలాగా అలా అయిందా, మరి మీరేం చేస్తారు, అయ్యో పాపం అనగానే ఆ బాధ ఇంకా ఊపికొస్తుంది. ఊపికొచ్చేసి ఎప్పుడైతే మీరు జాలి చూపిస్తారో ఆ జాలిని వీళ్ళు కోరుకొని ఇంకా బాధని వాళ్ళు వ్యక్తపరుస్తారు. అర్థమైంది? ఇప్పుడు నేను అలా గట్టిగా అనేసరికి ఒక్కసారి ఆ మైండ్ ఫ్రెష్ అయిపోయి, ఇదేంట్రా నేను ఏదో అనుకొని వస్తే ఈయన ఇలా అన్నాడు, ఇప్పుడు నా బాధని ఎవడు వినాలి, నేను నా పరిస్థితి ఎలా ఇది కావాలి, ఆ యొక్క ఆలోచనలో అప్పుడు నేను చెప్పేదామే వింటుంది. అర్థమైందా? విన్న తర్వాత ఒక 10 నిమిషాలు కౌన్సిలింగ్ ఇచ్చాను, ఇది అమ్మా అని చెప్పేసి. ఎందుకు బాధపడతామా, ఏమనుకుంటున్నావు, ఇలాంటి వాళ్ళు చాలామంది వస్తారు, ఈరోజు ఏ స్థాయిలో ఉన్నారో ఆ స్థాయిలో ఉన్నారు, కొన్ని ఎగ్జాంపుల్ చెప్పేసి ఇంకోసారి నా ముందుకు వస్తే ఏడవద్దు, ఇక్కడికి ఏడుపు అనేది ఇక్కడికి వదిలిపెట్టండి, ఇక మళ్ళీ జీవితంలో ఎప్పుడు ఏడవద్దు. మీరు నమ్మండి, తర్వాత 2-3 సార్లు వచ్చింది, ఆయన నవ్వుకుంటూ వచ్చింది, సమస్యలన్నీ సాల్వ్ అయిపోయినాయి, ఆమెనే ఒక స్థాయికి వెళ్ళిపోయింది, బ్రహ్మాండంగా సంపాదిస్తుంది. ఎలా సాధ్యమైంది? ముందు మిమ్మల్ని మీ మీద ఎవరు జాలి పడాలని కోరుకోకండి. కోరుకున్నారంటే మీరు ఇక పైకి ఎదగలేరు మీరు. కాబట్టి ఇవన్నీ మెల్లిగా అలవాటు చేసుకోండి. అలా ఒక్కొక్కటిగా మీరు ఎప్పుడైతే బయటకు వస్తారో ఆ సబ్జెక్ట్ని పట్టుకోవడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే సబ్జెక్ట్ని పట్టుకుంటారో మీరు కావాల్సినవన్నీ పొందడం జరుగుతుంది.